చిదంబర క్షేత్రానికి మరియు శివముక్కోటి పండుగకు అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. శివుడికి అత్యంత ప్రీతికరమైన నక్షత్రం ఆరుద్ర. పురాణాల ప్రకారము పరమశివుడు తన ఆనంద తాండవాన్ని పతాంజలి వ్యాఘ్రపాద మహర్షులకు ఈరోజే దర్శింపచేశాడని నమ్మకం. అందుకే దీనిని శివముక్కోటిగా భావిస్తారు. ఏడాదిలో నటరాజస్వామికి కేవలం 6 సార్లు మాత్రమే మహా అభిషేకం జరుగుతుంది. అందులో శివముక్కోటి రోజున జరిగే తెల్లవారుజామున అభిషేకము అత్యంత విశిష్టమైనది. ఈ రోజున వేలాది మంది భక్తులు చిదంబరం చేరుకొని స్వామివారి కనకసభ దర్శనం చేసుకుంటారు. స్వామివారికి పాయసం నైవేద్యంగా పెట్టడం ఇక్కడి సాంప్రదాయము. వైకుంఠ ఏకాదశి నాడు విష్ణువును ఉత్తర ద్వారం కూడా ఎలా దర్శించుకుంటారో, శివముక్కోటి నాడు శివాలయాల్లో శివుడిని దర్శించుకోవడం వల్ల ముక్కోటి దేవతల ఆశీస్సులు లభిస్తాయని, మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.